హాయ్ గైస్, ఈరోజు మనం సాల్వ్ చేయబోయే ప్రాబ్లం 3085 ఈరోజు డిలీట్ కోడ్ డైలీ ప్రాబ్లం ఇది. సో ప్రాబ్లం నేమ్ వచ్చేసి మినిమం డిలీషన్స్ టు మేక్ స్ట్రింగ్ కేస్ స్పెషల్. సో ఈ ప్రాబ్లంలో మనకేమి ఇచ్చాడంటే ఒక స్ట్రింగ్ ఇచ్చిండు, ఒక స్ట్రింగ్ వర్డ్ ఇచ్చిండు అండ్ నేను టీచర్ కే. సో మనం ఏం చేయాలంటే ఆ స్ట్రింగ్ని కే స్పెషల్ చేయాలన్నమాట. కే స్పెషల్ యొక్క డెఫినేషన్ ఏమి ఇచ్చిందంటే for every index I and j, for every pair of index I and j, frequency of character which is at I and frequency of character which is at j ఆ రెండింటి మధ్యలో డిఫరెన్స్ అనేది కే ఆర్ లెస్ దాన్ కే ఉండాలన్నమాట. ఓకే, సో అవి రెండింటి యొక్క అబ్సల్యూట్ వాల్యూ. ఓకే, ఆ రెండింటి యొక్క అబ్సల్యూట్ వాల్యూ డిఫరెన్స్ అనేది కే ఆర్ లెస్ దాన్ కే ఉండాలి. అండ్ మనం ఏం చేయొచ్చు అంటే ఈ స్ట్రింగ్లో కొన్ని క్యారెక్టర్స్ని డిలీట్ చేయొచ్చు. అండ్ ఈ డిలీట్ చేసిన తర్వాత వీ నీడ్ టు రిటర్న్ ద మినిమం నెంబర్ ఆఫ్ క్యారెక్టర్ డిలీషన్స్ టు మేక్ ద వర్డ్ కే స్పెషల్. కొన్ని ఎగ్జాంపుల్స్ తోటి అర్థం చేసుకుందాం. సో ఇక్కడ మనం ఈ థర్డ్ ఎగ్జాంపుల్ చూస్తే AAA B AAA K ఈక్వల్స్ టు 2. ఓకే, AAA B AAA అండ్ K ఈక్వల్స్ టు 2 ఇచ్చిండు. సో మనం ఏం చేయాలంటే దీనిలో ఉన్న క్యారెక్టర్స్ ఏంటి, ఏ ఇంకా బి, ఈ రెండు క్యారెక్టర్సే ఉన్నాయి. సో ఇప్పుడు మనం దీనిలో కొన్ని క్యారెక్టర్స్ని డిలీట్ చేయొచ్చు. అవి ఏ క్యారెక్టర్స్ అన్నా కావచ్చు, మనకు నచ్చిన క్యారెక్టర్ మనం డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, బట్ డిలీట్ చేసిన తర్వాత మనం ఎన్ష్యూర్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఏ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది, 6 ఉందిగా. ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ 6 అండ్ ఎఫ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు ఈ ఫ్రీక్వెన్సీస్ మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఎంత, డిఫరెన్స్ 5 ఉంది. బట్ మన టార్గెట్ డిఫరెన్స్ ఎట్మోస్ట్ ఎంత ఉండాలంటే 2 ఉండాలి. సో మనం కొన్ని క్యారెక్టర్స్ దీంట్లో డిలీట్ చేయాలి సచ్ దట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫ్రీక్వెన్సీ షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. ఓకే, సో మనం ఇక్కడ ఏ క్యారెక్టర్స్ డిలీట్ చేస్తే మన ఫ్రీక్వెన్సీ అనేది తగ్గుతుందో చూద్దాం. ఓకే, సో బి యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది, 1 ఉంది. ఓకే, బి ఫ్రీక్వెన్సీ 1 ఉంది, బీని అట్లనే ఉంచుదాం అనుకుందాం మనం. ఓకే, బీని మనం ఏం డిస్టర్బ్ చేయం, ఓన్లీ ఏ యొక్క ఫ్రీక్వెన్సీ తగ్గిస్తాం. ఓకే, ఏ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంది కాబట్టి ఏ యొక్క ఫ్రీక్వెన్సీ తగ్గించడానికి ట్రై చేద్దాం. ఓకే, సో బి ఫ్రీక్వెన్సీ 1 అండ్ మ్యాక్సిమం అలౌడ్ డిఫరెన్స్ అనేది 2. సో మన ఏ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది మ్యాక్సిమం 3 ఉండాలి. 3 కన్నా ఎక్కువ ఉందనుకో, లెట్స్ సే 4 ఉందనుకో, అప్పుడు 4 ఇంకా 1, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ మైనస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ బి 3 అవుతుంది, విచ్ ఈస్ గ్రేటర్ దాన్ కే. ఇది మనకు వద్దు, అది కండిషన్ ఫెయిల్ అవుతుంది. కాబట్టి మన ఏ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది 3 చేయాలి. ఎందుకు 3 చేయాలి, 3 ఎందుకు చేయాలంటే ఆబ్వియస్లీ మన డిఫరెన్స్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే కావాలి. బట్ 3 చేయడానికి మనం ఏలో ఎన్ని క్యారెక్టర్స్ డిలీట్ చేస్తున్నాం, 3 క్యారెక్టర్స్ డిలీట్ చేస్తున్నాం. ఓకే, బట్ ఇక్కడ మనం ఆన్సర్ చూస్తే ఆన్సర్ 1, ఎందుకంటే మనం చేసింది తప్పు, అట్లా చేయొద్దు. ఓకే, సో వీడేం చేసిండంటే ఏని డిలీట్ చేయకుండా బీని డిలీట్ చేసిండు. బి ఒక్కటే ఉంది. ఓకే, బి ఒక్కటే ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ 6 ఉంది అండ్ ఎఫ్ ఆఫ్ బి 1 ఉంది. అదే ఒకవేళ మనం బీనే డిలీట్ చేసినాం అనుకోండి, బి తక్కువ ఫ్రీక్వెన్సీ ఉంది కదా, బి తక్కువ ఫ్రీక్వెన్సీ నువ్వు ఒక్క క్యారెక్టర్ డిలీట్ చేస్తే అప్పుడు ఓన్లీ ఏస్ మిగిలిపోతాయి స్ట్రింగ్లో. అప్పుడు ఓన్లీ ఏ ఓన్లీ 6 ఏస్ మిగులుతాయి. సో 6 ఏస్ మిగిలినప్పుడు దీంట్లో ఏ రెండు క్యారెక్టర్స్ యొక్క ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ తీసుకున్నా అప్పుడు డిఫరెన్స్ అనేది 0 వస్తుంది. కాబట్టి విచ్ ఇస్ లెస్ దెన్ ఈక్వల్ టు కే ఇన్ దిస్ కేస్. కాబట్టి మినిమమ్ ఆఫ్ 3 and 1 మనకు ఆన్సర్ వచ్చేసి 1 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఈ కేసులో ఇది ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్. సో ఈ ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేయాలి, ఓకే.
ఓకే. సో, మనం చేయాల్సిన ఫస్ట్ అబ్జర్వేషన్ ఏంటంటే, లైక్ ఇట్స్ బేసిక్ అబ్జర్వేషనే. బట్ మన మైండ్‌లో ఉండాలి. మనకిచ్చిన స్ట్రింగ్‌లో ఓన్లీ క్యారెక్టర్సే ఇచ్చిండు. మనం క్వెషన్ చదివితే ద వర్డ్ ఓన్లీ కన్సిస్ట్ లోవర్ కేస్ ఇంగ్లీష్ లెటర్స్. ఓకే. ఓన్లీ లోవర్ కేస్ ఇంగ్లీష్ ఓన్లీ ఆల్ఫాబెట్స్ ఉంటాయి. అండ్ ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉంటాయి? ఆల్ఫాబెట్స్ 26 ఉంటాయి. ఏ టు జెడ్. ఓకే. సో, మనం ఇవన్నిటి యొక్క ఫ్రీక్వెన్సీ ఆబ్వియస్‌లీ స్టోర్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే ప్రాబ్లమ్ ఫ్రీక్వెన్సీ రిలేటెడ్ కాబట్టి. ఓకే. మనం ఒక మ్యాప్ ఆర్ ఒక డిక్షనరీలో దీని యొక్క ఫ్రీక్వెన్సీ స్టోర్ చేసేసుకుంటాం. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి సొల్యూషన్‌ని మనం ఒక ఎగ్జాంపుల్ తోటి అర్థం చేసుకుందాం. సో, లెట్స్ సే మన స్ట్రింగ్‌లో 2 ఏస్ ఉన్నాయి, 3 బీస్ ఉన్నాయి, అండ్ 4 సీస్ ఉన్నాయి, 5 డీస్ ఉన్నాయి అనుకోండి. అండ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 తీసుకుందాం. ఓకే. సో, ఇప్పుడు ఈక్వల్స్ టు 2 మన మినిమమ్ ఫ్రీక్వెన్సీ 2 ఉంది అండ్ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ అనేది 5 ఉంది. సో, ఆబ్వియస్లీ 5కి 2కి తేడా 3 అండ్ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ కే. సో, ఇక్కడ మనం ఆపరేషన్ పర్ఫామ్ చేయాల్సిందే. ఓకే. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఏ ఫ్రీక్వెన్సీస్ ఉంచాలో అన్నది మనం ఒక డిసిజన్ తీసుకుంటున్నాం. సో, మనం ఇక్కడ లెట్సే ఏని మనం ఇట్లనే ఉంచుదాం అనుకున్నాం. ఓకే. ఏ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత? ఏ యొక్క ఫ్రీక్వెన్సీ 2. ఏని ఇట్లనే ఉంచుదాం అనుకున్నప్పుడు మన మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ మన స్ట్రింగ్‌లో ఎంత ఉండాలి? 2 + 2 అంటే 2 + k = 4. అంటే మ్యాక్సిమం 4 ఫ్రీక్వెన్సీనే మనం అలౌ చేయాలి. అంటే ఏని మనం పక్కా ఉంచుదాం అనుకున్నప్పుడు ఏ ఉంటది ఆబ్వియస్‌లీ. అండ్ తర్వాత బీని కూడా ఉంచొచ్చు. ఎందుకంటే అది <4. దాని తర్వాత సీని కూడా ఉంచొచ్చు. బట్ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే డీలో వస్తుంది. కాబట్టి మనం డీని డిలీట్ చేసేయాలి. ఓకే. దట్ ఈస్ వన్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. బట్ లెట్స్ సే మనం బీనే ఉంచుదాం అనుకుందాం. ఓకే. బీ ఉంచితే ఏమైద్ది? బీ ఉంచితే బీ యొక్క ఫ్రీక్వెన్సీ 3. సో, అట్లాంటప్పుడు దీన్ని లోవర్ లిమిట్ లాగా తీసుకుందాం. ఓకే. 3కి 3 + k. 3 + k ఎంత? 3 + k 5. సో, బీ అలౌ అయిద్ది. బీని ఉంచొచ్చు. సీని కూడా ఉంచొచ్చు. అండ్ డీని కూడా ఉంచొచ్చు ఈసారి. కాకపోతే మనం ఏని ఉంచలేం. ఎందుకంటే మన ఉన్న కే రేంజ్ 3-5 ఫ్రీక్వెన్సీస్ వరకి మనం వాడేసుకున్నాం. ఓన్లీ 3-5 వరకు వాడుకున్నాం. అండ్ 2 అనేది మన రేంజ్‌లో రావట్లేదు. కాబట్టి 2 ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి అన్ని మనం ఇక్కడ డిలీట్ చేసేసినాం. ఓకే. సో, నెక్స్ట్ ఒకవేళ 4 ఉంచుదాం అనుకున్నాం. ఓకే. 4 ఉంచుదాం అనుకుంటే ఏమైద్ది? 4 + 2 6. సో, మినిమమ్ 4 మ్యాక్సిమం 6. అట్లైనప్పుడు సి ఉంటది, డి ఉంటది అండ్ ఇవి 2 పోతాయి. ఇవి 2 తీసేయాల్సిందే. సో, ఇవి 2 తీసేస్తే మళ్ళీ 5 ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి. సో, అట్లా ప్రతి ఒక్క ఫ్రీక్వెన్సీకి మనం చెక్ చేస్తాం. ఓకే. ఈచ్ పాసిబుల్ లోవర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్. సో, మనం లోవర్ లిమిట్ ఒక వాల్యూ అనుకొని, ఓకే. ఇది లోవర్ లిమిట్ అయితే మనం కే అలౌ చేయొచ్చు. అంటే x+k అనేది మన అప్పర్ లిమిట్ అయితది. ఓకే. అప్పుడు ఈ వాల్యూస్ మధ్యలో ఉన్న ఫ్రీక్వెన్సీస్ మనం ఉంచుతాం. ఓకే. దీనికన్నా తక్కువున్నా, దీనికన్నా ఎక్కువున్నా వాటిని మనం తీసేస్తాం. సో, ఇది మన ప్రాబ్లమ్ యొక్క సొల్యూషన్. అండ్ మనం ఏం చేయాలంటే ఆల్ పాసిబుల్ లోవర్ లిమిట్స్ అండ్ ఆల్ పాసిబుల్ అప్పర్ లిమిట్స్ మనం బ్రూట్ ఫోర్స్ చేసి దేంట్లో మినిమం డిలీషన్స్ వస్తున్నాయో అది రిటర్న్ చేయాలి. అంతే. సింపుల్. సో, ఈ కేస్‌లో మనం లోవర్ లిమిట్ అనేది 2 తీసుకున్నప్పుడు మనకి ఎన్ని ఇక్కడ 5 డిలీట్ చేయాల్సొచ్చింది. బట్ లోవర్ లిమిట్ అనేది 3 తీసుకున్నప్పుడు ఈ 3 మనం పెట్టుకోవచ్చు. ఓన్లీ 2 డిలీట్ చేయాల్సొచ్చింది. సో, 2, 5
లోవర్ లిమిట్ ఇది పెట్టుకున్నప్పుడు మళ్ళీ 5 డిలీట్ చేయాల్సి వచ్చింది. లోవర్ లిమిట్ ఇది పెట్టుకున్నప్పుడు ఎన్ని 9 డిలీట్ చేయాల్సి వచ్చింది. సో ఈ అన్నిట్లో మినిమం 2. సో ఈ కేసుకి ఆన్సర్ 2 అవుతుంది. సో ఇట్లా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. సో బేసికలీ బ్రూట్ ఫోర్స్ ఇది. మనం ఒక లిమిట్ని డిసైడ్ చేసుకొని ఆ లిమిట్లో ఏవైతే వర్కౌట్ కావట్లేదో వాటిని తీసేస్తాం. అట్లా అన్ని లిమిట్స్ని చెక్ చేస్తాం. ఓకే, ఈ ప్రాబ్లం కోడ్ చేద్దాం. ఓకే, సో మనం ఫస్ట్ ఫ్రీక్వెన్సీస్ ఎట్లయినా స్టోర్ చేయాల్సిందేగా. ఓకే, సో ఫ్రీక్వెన్సీ స్టోర్ చేసుకోవడానికి ఒక మ్యాప్ వాడుకుందాం. అండ్ మన స్ట్రింగ్లో ట్రావర్స్ చేసి ఫ్రీక్వెన్సీస్ స్టోర్ చేసుకున్నాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మన లోవర్ లిమిట్ ఇంకా మన అప్పర్ లిమిట్ మనం డిసైడ్ చేయాలి. సో మన లోవర్ లిమిట్ అనేది ఎట్లా, మన లోవర్ లిమిట్ ఓకే లోవర్ లిమిట్ ఈక్వల్స్ టు 1 ఉందనుకో, మన అప్పర్ లిమిట్ ఏమైంది, లోవర్ లిమిట్ ప్లస్ కే అవుతుంది. అండ్ లోవర్ లిమిట్ యొక్క రేంజ్ ఎంత, ఆబ్వియస్లీ లోవర్ లిమిట్ యొక్క రేంజ్ అనేది 1 to n ఉంటుంది. ఓకే, మనం ఫ్రీక్వెన్సీ అనేది ఎన్నికన్నా ఎక్కువ వెళ్ళలేదు, ఎందుకంటే సమ్ ఆఫ్ ఆల్ ఫ్రీక్వెన్సీస్ ఇన్ ద స్ట్రింగ్ ఇది ఈక్వల్స్ టు n అయ్యేది కదా. సో n కన్నా అయితే ఎక్కువ వెళ్ళాం కాబట్టి మన లోవర్ లిమిట్ని మనం 1 నుంచి n వరకు బ్రూట్ ఫోర్స్ చేస్తాం. ఓకే, ఇంట్ లోవర్ లిమిట్ is equals to I, int upper limit is equals to I plus k. ఓకే, బట్ I plus k ఇద్దా, I plus k కాదు, ఎందుకంటే లెట్సే మన లోవర్ లిమిట్ అనేది మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ అయిందనుకో, దానికి ప్లస్ కే ఈక్వల్స్ టు 2 ఉందనుకోండి, అప్పుడు నీ అప్పర్ లిమిట్ వాల్యూ అనేది ఎందుకన్నా ఒక ఫ్రీక్వెన్సీ అయి ఉండదు కదా, లైక్ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ కన్నా పెద్దగా అయిపోద్ది. ఓకే, సో ప్రాబ్లం అవుతుందా ఇది? నో, ఇది ప్రాబ్లం కాదు. ఓకే, ఏం కాదు, ఇట్లనే ఉంచవచ్చు, పర్లేదు. ఓకే, మన లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్స్ దొరికేసినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ మన క్యారెక్టర్ ఫ్రీక్వెన్సీలో ట్రావర్స్ చేసి ఏవేవైతే ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్యారెక్టర్స్ మ్యాప్లో ట్రావర్స్ చేసి ఏవేవైతే ఈ బౌండ్లో ఈ రేంజ్లో పడట్లేదో వాటిని మనం హ్యాండిల్ చేయాలి, డిలీషన్ చేయాలో లేకపోతే సంథింగ్ వాట్ ఎవర్ వీ వాంట్ టు డూ. ఓకే, సో దీంట్లో మళ్ళీ ఫ్రీక్వెన్సీ మ్యాప్లో ట్రావర్స్ చేస్తుంది. సో ఫ్రీక్వెన్సీ మ్యాప్లో ట్రావర్స్ చేస్తుంటే మన నెంబర్ ఆఫ్ డిలీషన్ స్టోర్ చేసుకోవడానికి ఒక వేరియబుల్ తీసుకుందాం. ఓకే, స్టోర్ చేసుకోవడానికి ఒక వేరియబుల్ తీసుకుందాం అండ్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్స్ టు ఎక్స్ డాట్ సెకండ్. ఓకే, ఒకవేళ ఎఫ్ అనేది గ్రేటర్ దాన్ అప్పర్ లిమిట్ అయిందనుకో, ఓకే దానికన్నా ఎక్కువ ఉంది, సో దానికన్నా ఎక్కువ ఉన్నప్పుడు మనం కొన్ని క్యారెక్టర్స్ డిలీట్ చేయొచ్చు దాంట్లో నుంచి కదా. క్యారెక్టర్స్ డిలీట్ ఎన్ని క్యారెక్టర్స్ డిలీట్ చేయాల్సి వస్తుంది, టెంప్ ఆన్స్ ప్లస్ ఈక్వల్స్ టు అప్పర్ లిమిట్ మన ఫ్రీక్వెన్సీ నుంచి దాన్ని అప్పర్ లిమిట్ ఫ్రీక్వెన్సీకి తీసుకొని రావాలి, కాబట్టి ఎఫ్ మైనస్ అప్పర్ లిమిట్ ఇన్ని క్యారెక్టర్స్ నువ్వు డిలీట్ చేయాల్సిందే, లేకపోతే అది బౌండ్ బయటకు వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇది ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉన్నప్పుడు కేసు. ఫ్రీక్వెన్సీ తక్కువ ఉన్నప్పుడు ఏమైంది, సో తక్కువ అంటే ఎఫ్ ఈస్ లెస్ దాన్ లోవర్ లిమిట్ ఉన్నప్పుడు ఈసారి మనం క్యారెక్టర్స్ని యాడ్ చేయలేం, ఎందుకంటే మనకి ఇచ్చిన ఓన్లీ ఆప్షన్ డిలీట్ చేయడం. సో మనం
ఆ ఉన్న మిగిలిన క్యారెక్టర్స్ అన్నిటిని డిలీట్ చేయాల్సిందే. అవి తక్కువ ఉన్నాయి కాబట్టి వాటిని పెంచలేం. సో మనం చేసేది ఓన్లీ ఉన్న వాటిని కూడా తీసేయడం. సో టెంప్ ఆన్స్ ప్లస్ ఈక్వల్స్ టు ఫ్రీక్వెన్సీ మొత్తం డిలీట్ చేసేస్తాం. అండ్ ఈ మొత్తం ట్రావర్సల్ అయిపోయిన తర్వాత ఆన్స్ ఈక్వల్స్ టు మినిమమ్ ఆఫ్ ఆన్స్ టెంప్ ఆన్స్. లాస్ట్కి మన ఫైనల్ ఆన్సర్ రిటర్న్ చేస్తాం. అండ్ మనం ఆన్సర్ డిక్లేర్ చేయలేదు. ఆన్స్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఒక మ్యాక్సిమం వాల్యూ అనుకుందాం 189. ఓకే, అండ్ ఇది మనం ఎన్ని డిక్లేర్ చేయలేదు. n ఈక్వల్స్ టు వర్డ్ డాట్ సైజ్. అక్కడ ఇంటి పెట్టాలి. వాట్స్ ద ఇష్యూ? ఓకే, సో ఇది కోడ్. సో బేసికలీ మనం ఏం చేస్తున్నాం అంటే అన్ని రేంజెస్కి బ్రూట్ ఫోర్స్ చేసి దాని తర్వాత మళ్ళీ ఏమేమైతే ఫ్రీక్వెన్సీస్ మనకు సెట్ కావో వాటిని రిమూవ్ చేస్తున్నాం. అండ్ దీని యొక్క టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ n. మనకి ఉన్నాయి 2 లూప్స్, ఫర్ లూప్స్ ఉన్నాయి, కానీ O ఆఫ్ n అయింది. ఎందుకంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఓకే, మనం ఫస్ట్ ఫ్రీక్వెన్సీస్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి మన డిక్షనరీలో పెట్టుకోవడానికి ఆబ్వియస్లీ మన స్ట్రింగ్ మొత్తం మనం ట్రావర్స్ చేస్తున్నాం. సో ఇక్కడ మన ఒక ట్రావర్సల్ అయిపోయింది కాబట్టి O ఆఫ్ n అయితే అట్లీస్ట్ ఉంటుంది ఆబ్వియస్లీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మన లోవర్ లిమిట్ని మనం 1 నుంచి n వరకు తీసుకెళ్ళి మనం బ్రూట్ ఫోర్స్ చేస్తున్నాం. ఓకే, 1 నుంచి n వరకు తీసుకెళ్తున్నాం కాబట్టి ఇది కూడా O ఆఫ్ n ఆపరేషన్. దీనిలో కూడా ఏం ప్రాబ్లం లేదు, సేమే ఉంటుంది. బట్ ఈ ఫర్ లూప్లో మనం ఆ లోవర్ లిమిట్ పెట్టే ఫర్ లూప్లో మనం మళ్ళీ అన్ని క్యారెక్టర్స్ని మళ్ళీ ట్రావర్స్ చేస్తున్నాం. బట్ ఈ క్యారెక్టర్స్ యొక్క లెంత్ ఎంత ఉంటుంది? మనకున్నాయి 26 క్యారెక్టర్స్. కాబట్టి ఈ ఫ్రీక్వెన్సీ డిక్షనరీ యొక్క లెంత్ అనేది 26 ఉంటుంది. సో 26 అనేది చాలా తక్కువ సైజ్. సో నీ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి n ఇంటూ 26. ఓకే, అది n² కాదు. సో n ఇంటూ 26, n యొక్క లెంత్ 10⁵, అండ్ 26 అంటే ఇట్ విల్ బి 10⁶. ఎంత ఉంటుంది? 2 ఇంటూ 10⁶. ఓకే, సో 2 ఇంటూ 10⁶ ఈజ్ లెస్ దాన్ 10⁸. సో అది 1 సెకండ్ లోపు రన్ అయిపోద్ది. సో సబ్మిట్ చేసేద్దాం. అండ్ సబ్మిట్ అయింది. ఓకే, బట్ ఈ కోడ్ని మనం ఇంకొంచెం ఆప్టిమైజ్ చేయొచ్చు. యాక్చువల్గా ఆప్టిమైజేషన్ ఏంటో చూద్దాం. మన స్ట్రింగ్ ఒకవేళ ఇట్లా ఉంది అనుకోండి. లెట్స్ సే 3 A's ఉన్నాయి అండ్ 6 B's ఉన్నాయి. ఓకే, 3 A's 6 B's అండ్ ఒక 2 C's కూడా ఉన్నాయి అనుకోండి. ఓకే, ఓకే. సో ఫస్ట్ మన లోవర్ లిమిట్ అనేది 1 అనుకుందాం. k ఈక్వల్స్ టు 2 తీసుకుందాం. ఈక్వల్స్ టు 1 తీసుకుందాం. ఓకే, k ఈక్వల్స్ టు 1. ఓకే, మనం ఇంతకుముందు అనుకున్నట్టే లోవర్ లిమిట్ని 1 నుంచి n వరకు పెంచుకుంటూ వద్దాం. సో ఫస్ట్ మన లోవర్ లిమిట్ ఏంటి? ఫస్ట్ మన లోవర్ లిమిట్ 1.
సో మన అప్పర్ లిమిట్ ఏమవుతుంది 2. సో 1 ఫ్రీక్వెన్సీ క్యారెక్టర్స్ లేవు ఈ స్ట్రింగ్లో. ఓకే, అండ్ 2 ఫ్రీక్వెన్సీ ఉన్న క్యారెక్టర్స్ ఒకటి ఉంది, సి ఉంది. ఓకే, సో మన ఈ ఫ్రీక్వెన్సీస్ అన్నీ మళ్ళీ ఇట్లా రాసుకుంటే 2 ఉంది, 3 ఉంది అండ్ 5 ఉంది. ఓకే, మనం ఇప్పుడు చూసే రేంజ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది, 1 2 3 4 5. ఓకే, ఈ రేంజ్ వరకే మనం ఇప్పుడు చూస్తున్నాం. మనం అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడ 1 తోటి స్టార్ట్ చేస్తున్నాం, బట్ 1 అనేది ఇక్కడ వేస్ట్ అయిపోతుంది. మనం అసలు చెక్ చేసి కూడా వేస్ట్, ఎందుకంటే ఇక్కడ గ్యాప్ వస్తుంది కదా. ఓకే, మనం తీసుకున్న ఒకవేళ లెట్సే ఓకే, ఈ రేంజెస్లో మనకి సమ్వేర్ ఒక ఆప్టిమల్ రేంజ్ వస్తుంది, మన ఫైనల్ ఆన్సర్ రేంజ్ ఏదో ఒకటి ఉంటుందిగా, ఆ రేంజ్ వస్తుంది. ఆ రేంజ్ అనేది నేను చేసే క్లెయిమ్ ఏంటంటే ఆ రేంజ్ అనేది డెఫినెట్గా ఒక ఈ నెంబర్తో, అంటే లైక్ ఈ ఫ్రీక్వెన్సీ నెంబర్స్ ఉన్నాయా, నాట్ ద ఇండిసెస్, ఫ్రీక్వెన్సీ నెంబర్స్, ఈ ఫ్రీక్వెన్సీ నెంబర్స్ తోటి ఎండ్ ఆర్ స్టార్ట్ అవుతుంది డెఫినెట్గా. ఓకే, ఎందుకంటే లెట్సే మన రేంజ్ అనేది 4 ఉందనుకోండి అండ్ ఫ్రీక్వెన్సీ ఒకటి 3 ఉంది, ఒకటి 2 ఉంది. ఓకే, కానీ రేంజ్ 4 ఉంది. మరి రేంజ్ 4 ఉన్నప్పుడు 2 3 ఆబ్వియస్లీ పడతాయి, ఎందుకంటే వాటి రెండు డిఫరెన్స్ ఒకటే. అండ్ మనకి ఎక్స్ట్రాగా ఒక 1 కూడా పడుతుంది అండ్ ఎక్స్ట్రాగా ఇంకొక 4 కూడా పడుతుంది. ఓకే, బట్ మనం అసలు 1 దగ్గరకు వచ్చి, ఓకే 1 దగ్గరకు వచ్చి దానికి +4 చేసి, ఓకే 1 దగ్గరకు వచ్చి దానికి +4 చేసి 1 to 5 రేంజ్ చెక్ చేయడమే ఎందుకు, ఒకవేళ 1 దగ్గర క్యారెక్టరే లేనప్పుడు, ఆ ఫ్రీక్వెన్సీ లేనప్పుడు. ఓకే, అదేదో మనం ఇట్లనే చేయొచ్చుగా, 1 నుంచి చెక్ చేయకుండా 2 నుంచి +4 చేయొచ్చుగా, 2 + 4 = 6. 2 నుంచి 6 వరకే చేయొచ్చుగా, మన 1 దగ్గర ఎట్లయినా లేదనుకున్నప్పుడు. మీకు ఇక్కడ దొరికే ఆన్సర్ అది ఇక్కడ కూడా దొరుకుతుంది, ఎందుకంటే ఈ ఏరియా అనేది మొత్తం ఖాళీగానే ఉంది. ఓకే, సో మనం ఏం చేయొచ్చు అంటే ఈ లోవర్ లిమిట్స్ అనేటి ప్రతి నెంబర్ ఫ్రమ్ 1 to n అవసరం లేదు మనకి ఓన్లీ ఈ క్యారెక్టర్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయా, సో ఈ కేసులో 3 ఉంది, ఈ కేసులో 5 2, ఓన్లీ ఈ నెంబర్స్నే లోవర్ లిమిట్ చేసి చెక్ చేయొచ్చు. ఓకే, అప్పుడు మన ఫ్రీక్వెన్సీస్ అట్మోస్ట్ ఎన్ని ఉంటాయి, అట్మోస్ట్ 26 క్యారెక్టర్స్. అండ్ ప్రతి క్యారెక్టర్కి యూనిక్ ఫ్రీక్వెన్సీ ఉందనుకుంటే అట్మోస్ట్ 26 ఫ్రీక్వెన్సీసే ఉంటాయి. ఓకే, అట్మోస్ట్ 26 ఫ్రీక్వెన్సీసే ఉన్నప్పుడు మనం ఓ(n)గా మళ్ళీ చెక్ చేయడం కూడా అవసరం లేదు, కాన్స్టెంట్ టైంలో అయిపోతుంది, 26లో అయిపోతుంది. ఓకే, సో మనం ఏం చేస్తామంటే ఓన్లీ ఆ 26 అట్మోస్ట్ 26 ఫ్రీక్వెన్సీస్లో ట్రావర్స్ చేసి వాటిని లోవర్ లిమిట్స్ అనుకొని దానికి కే యాడ్ చేసి అప్పర్ బౌండ్ ఫైండ్ అవుట్ చేసి, ఓకే అప్పుడు మన లోవర్ లిమిట్ ఇంకా అప్పర్ లిమిట్ వస్తుంది. అండ్ ఒకసారి లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ వచ్చినప్పుడు మళ్ళీ మిగిలిన ప్రాసెస్ మొత్తం సేమ్. ఓకే, సో ఇది చిన్న ఆప్టిమైజేషన్. టైం కాంప్లెక్సిటీ అంతే ఉంటుంది, ఎందుకంటే మనం ఎట్లయినా ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్లో బిగినింగ్లో ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయడానికి స్ట్రింగ్ మొత్తం ట్రావర్స్ చేయాల్సిందే కదా, కాబట్టి టైం కాంప్లెక్సిటీ O(n) ఉంటుంది, బట్ రన్ టైం చాలా తక్కువ అయిపోద్ది ఈ సొల్యూషన్. ఓకే, సో కోడ్ చేద్దాం. ఓకే, అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే మనం ఒక మ్యాప్ వాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం స్టోర్ చేయాల్సింది క్యారెక్టర్స్నే కాబట్టి ఒక అరే సరిపోద్ది, అంటే ఒక వెక్టర్ సరిపోద్ది. అట్మోస్ట్ 26 క్యారెక్టర్స్ ఉంటాయి కాబట్టి వీ కెన్ స్టోర్ దెమ్ ఇన్ వెక్టర్. 26 ఇనిషియల్గా 0 తోటి పెట్టుకుందాం, దాని తర్వాత ఫర్ ఆటో %x in word
పీక్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ దాని యాస్కీ వాల్యూ తోటి ఓకే ఫ్రీక్వెన్సీస్ అన్ని స్టోర్ అయినాయి. దాని తర్వాత మన ఐ ఈజ్ ఈక్వల్స్ టు సో ఇక్కడ I ఈక్వల్స్ టు 0 అండ్ I ఈస్ లెస్ దాన్ 26. మనం మళ్ళీ ఈ ఫ్రీక్వెన్సీ అరేలోనే ట్రావర్స్ చేస్తున్నాం. ఫ్రీక్వెన్సీస్ మాత్రమే లోవర్ లిమిట్ చేసుకోవాలి కాబట్టి I ప్లస్ ప్లస్ లెట్సే అసలు ఫ్రీక్వెన్సీ 0 ఉందనుకోండి. ఇక్కడ ఫ్రీక్వెన్సీ 0 ఉందంటే అసలు ఆ క్యారెక్టరే లేదని అర్థం. సో దాన్ని మనం స్కిప్ చేయొచ్చు. ఫ్రీక్వెన్సీ ఆఫ్ I ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉంటే ఓకే ఫ్రీక్వెన్సీ ఆఫ్ I ఈక్వల్స్ టు 0 ఉంటే కంటిన్యూ చేయొచ్చు. అయ్యో ఓకే ఇప్పుడు మన లోవర్ లిమిట్ ఈక్వల్స్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ I ఇంట్ అప్పర్ లిమిట్ ఈక్వల్స్ టు లోవర్ లిమిట్ ప్లస్ కే లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ మనం ఫ్రీక్వెన్సీస్లోనే ట్రావర్స్ చేసి ఏవైతే ఫ్రీక్వెన్సీస్ అవుట్ ఆఫ్ రేంజ్ ఉన్నాయో వాటిని చెక్ చేయాలి. సో మన ఫ్రీక్వెన్సీస్ ఎక్కడ ఉన్నాయి? మన ఫ్రీక్వెన్సీస్ ఫ్రీక్ యారేలో ఉన్నాయి. సో మళ్ళీ అదే యారేని ట్రావర్స్ చేసి ఇఫ్ freak of j is greater than upper limit ఓకే గ్రేటర్ దెన్ అప్పర్ లిమిట్ అంటే ఏం చేస్తాం? మన టెంప్ ఆన్స్లోకి ఆ ఎక్స్ట్రా క్యారెక్టర్స్ మనం డిలీట్ చేయాలి. కాబట్టి పీక్ ఆఫ్ జే మైనస్ అప్పర్ లిమిట్ ఓకే ఒకవేళ తక్కువ ఉంటే peak of j is less than lower limit temp and plus equals to ఈసారి మన ఆపరేషన్స్ ఆ క్యారెక్టర్స్ యాడ్ చేయడం ఓన్లీ డిలీషన్ కాబట్టి ఉన్న వాటిని అన్నిటినీ డిలీట్ చేస్తాం. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ జే ఓకే అండ్ అయిపోయిన తర్వాత ఆన్స్ ఈక్వల్స్ టు మినిమమ్ ఆఫ్ ఆన్స్ temp ans return ans that's all ఓకే అండ్ మనం ఇంట్ కూడా డిక్లేర్ చేయాలి. ఇంట్ ఆన్స్ ఈక్వల్స్ టు 189 temp ans ఈక్వల్స్ టు temp ans లోపల ఓకే అండ్ అంతే అంతే సబ్మిట్ చేద్దాం. అండ్ మీరు చూడవచ్చు లాస్ట్ టైం కోడ్ కన్నా ఈసారి కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ వచ్చింది. లాస్ట్ టైం 5 beats 5% అని వచ్చింది, ఈసారి ఇక్కడ వచ్చింది. ఓకే సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ టుడేస్ ప్రాబ్లమ్. అండ్ ఇఫ్ యూ వాంట్ ఎనీ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ మై ఎక్స్ప్లెనేషన్ ప్లీజ్ కమెంట్ డౌన్. ఏమైనా మీకు అర్థం కాని పార్ట్స్ అట్లాంటివి ఏమైనా ఉన్న డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. ఐ విల్ బీ వెరీ హ్యాపీ టు ఎక్స్ప్లెయిన్ దెమ్ అగైన్, but in comments. Okay, so thank you for watching. Bye bye.